అధ్యాయం ఐజాయా చాప్టర్ 60 verse 15 15వ వచనం. యెషయా 60 అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుదాం. Although you have been forsaken and hated, with no one traveling through, I will make you the everlasting pride and the joy of all generations. ప్రార్థన చేస్తాం. ప్రభా, మరొకసారి ప్రభా నీ పచ్చనికి వస్తున్నాం ప్రభా. నిజంగా ప్రభా నీ ప్రణాళిక ఎంత గొప్పది ప్రభా. ఎక్కడనో ఉన్న నామాన్ని ప్రభా నీ వద్దకు తెచ్చుకున్నావు, నీవు స్వస్థపరిచినావు ప్రభా. నువ్వే నీ గొప్పతనం చూపించుకున్నావు ప్రభా. అదేవిధంగా ప్రభా మేము సాక్ష్యం విన్న రీతిగా ప్రభా ఎక్కడనో గ్రామంలో ఉన్నప్పటికీ నీ కనుదృష్టి మా పట్ల ఉన్నది ప్రభా. నీ ప్రణాళిక ఎంత గొప్పది ప్రభా. Indeed, O Father, when we listen to these stories, our hearts are filled with joy, reminding us who our God is and how much He is interested in us. నిజంగా ప్రభా మా జీవితాల పట్ల నువ్వెంత ఆశ కలిగి ఉన్నావో మార్చనికే ప్రభా. అదేవిధంగా ప్రభా మీరు చేస్తున్న ప్రతి ప్రణాళిక బట్టి ఎంతో చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా కొద్ది సమయం నీ వాక్యం ధ్యానిస్తున్నాగా ప్రభా, దయచేసి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యంలో సెలవచ్చిన రీతిగా ది ఎంట్రన్స్ ఆఫ్ యువర్ వర్డ్ గివెత్ లైట్ అంటు ద సింపుల్ అన్నారు ప్రభా. దయచేసి మీ వాక్యం చేత మమ్మల్ని సంధించండి ప్రభా. మీరే తృప్తిపరచండి ప్రభా. ఏదైతే మానవ హద్దుబాటులో మేము ఏదైతే మన ప్రభా డిస్క్రైబ్ చేయలేకపోతున్నామో అది మీ పరిశుద్ధాత్మ దేవుడు మాకు బయలుపరచడానికి ప్రభా మీరే కృప చూపించి నడిపించమని మరి ఒకసారి మా హృదయాలు పెంచుకుంటూ నజరేయుడైన యేసు నామమున పేరిట ప్రతి అంధకార శక్తిని గద్దిస్తూ బంధిస్తూ కొద్ది ప్రార్థన యేసు పరిశునామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ప్రస్తుతం ఇప్పుడు మనం చూసినప్పుడు ఒకసారి లోకంలో ఏదైతే జరుగుతుందో ఒకసారి చూస్తే, ఒకటేమో రాష్ట్రంలో ఏమవుతుందో చూస్తూ ఉంటాం. రాష్ట్రంలో మన ఇరుగు పొరుగు మధ్యలో ఏమవుతుందో, ఒక సీఎం ఏం చేస్తున్నాడో హైదరాబాద్లో, తెలంగాణలో, అదేవిధంగా మన దేశంలో ఏమవుతుందో చూస్తూ ఉంటాం. దేశంలో పలు దిక్కుల నార్త్లో, సౌత్లో, ఈస్ట్లో, వెస్ట్లో ఏవేవే జరుగుతున్నాయో అన్నీ ఒక కోణంలో ఉంటుంది. దాని తర్వాత లోకంలో ఏమవుతుందో అదొక కోణంలో మనం చూస్తూ ఉంటాం. లోకంలో కూడా కొన్ని వార్స్ అవుతున్నాయి, యుద్ధాలు అవుతున్నాయి, కొన్ని దగ్గర గవర్నమెంట్ బాగాలేదు, కొన్ని దగ్గర హింస జరుగుతుంది. ఇవన్నీ ఒక కోణంలో చూస్తూ ఉంటాం. అయితే యెషయా మనం చదివినప్పుడు, యెషయా భక్తుడు రాసిన ఈ పుస్తకం చదివినప్పుడు అది ఒక కోణంలో యెషయా భక్తుడు చెప్తున్నాడు. ఏవైతే జరుగుతున్నాయో ఇశ్రాయేలు మధ్యలో ఏవైతే జరుగుతున్నాయో ఆ విషయాలు రాస్తూ ఉన్నాడు భక్తుడు. ఇది రాస్తూ ఉన్నప్పుడు మనం ఒకటి గ్రహించాలా. యెషయా 1వ అధ్యాయం మనం చూసినప్పుడు ఎవరని చదవండి. 1:1. ఉజ్జియా, యోతాను, ఆహాజు, హిజ్కియాను యూదా రాజు దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడుకు యెషయాకు కలిగిన దర్శనము. ఈ దర్శనము ఇంకా ఆయన చేస్తున్న సేవ ఇవంతా కూడా ఆయన రాస్తా ఉన్నాడు. ఎవరెవరు? ఉజ్జయ, జోతాము, ఆహాజు, హెజెకియా, వీళ్ళందరూ యూదా దేశపు రాజులు. సో మనము బైబిల్ పఠించినప్పుడు ఒక్కొక్కసారి ఒక కోణంలో ఒక ప్రవక్త లేక ఒక దాసుడు ఒక కోణంలో నుంచి చెప్తా ఉంటాడు. మనం అదే 2వ రాజులు చూస్తే హెజెకియా, ఆహాజు, జోతాము లేక ఉజియా ఏమైతే చేశారో అవి చూస్తాం. కొన్ని చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి. కింగ్స్లో మనం చదివినప్పుడు ఈ రాజు ఇంత చేశాడు, ఫాలో చేశాడా లేదా, దేవుని చెప్పినట్టు ఫాలో చేశాడా లేదా అని ఆగిపోయి చెప్పేసి దాని తర్వాత వేరే రాజు గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. కానీ యెషయా చదివినప్పుడు లేదా ఏదైనా ప్రవక్తలు చదివినప్పుడు
నిజంగా ఆ పరిస్థితి ఎటువంటి పరిస్థితిలో ప్రజలు జీవించినారో అది మనకు అర్థమవుతుంది. ఏముంటే పరిస్థితులు? 3వ వచనం, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతులు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇవన్నీ ఇంకా 2వ వచనం. అదేవిధంగా 2వ అధ్యాయం చదివినప్పుడు, 3వ అధ్యాయం చదివినప్పుడు మనకి ఒక కోణంలో వీళ్ళు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా కండక్ట్ చేశారు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, దేవుని మార్గాల నుంచి తప్పిపోయి ఏ విధంగా ఉన్నారో అవన్నీ మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనము ఎఫెసీలు పత్రిక చదువుతాం. ఎఫెసీలు పత్రిక చదివినప్పుడు గ్లోరియస్ చర్చ్ అంటారు. మహిమాయుక్తమైన సంఘం ఏ విధంగా ఉంటుందో అది మనకి భక్తుడు అలా పౌలు భక్తుడు చెప్తాడు. కానీ 1 తిమోతి 2 తిమోతి కూడా ఎఫెసీ సంఘానికే తిమోతి ఆడ పాస్టర్గా ఉన్నాడు. అక్కడున్న ఇష్యూస్ ఏముంటాయి? అనేక ఇష్యూస్ 1 తిమోతి 2 తిమోతిలా మనకి కనపడతాయి. అదేవిధంగా 1 యోహాను 2 యోహాను 3 యోహాను కూడా యోహాన్ భక్తుడు కూడా పత్మోస్ తర్వాత మళ్ళా వచ్చి ఎఫెసీ సంఘంలోనే ఉన్నాడు. ఆ పత్రికలు చదివినప్పుడు మనకి ఏమర్థమవుతుంది? ఆడున్న అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆడ తెలుసు. ఏమవుతుంది? 1 యోహానులు ఏమంటారు? యేసు ప్రభువు నిజంగా దేవుడా, దైవత్వం కలిగి ఉన్నాడా లేదా? ఆ క్వశ్చన్ వచ్చింది కాబట్టి, ఆ ప్రశ్న వచ్చింది కాబట్టి ఉత్తరము ఇచ్చుకుంటా యోహాన్ భక్తుడు అపోస్తులైన యోహాను దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు. సో యెషయా చదివినప్పుడు మనము ఒక కోణంలో ఉన్నామో ఇవన్నీ ఏమైతే జరుగుతున్నాయో, ఇశ్రాయేలులో ఏమవుతున్నాయో అది చూస్తాము. అదే కాకుండా ముందు మనము బాబిలోన్లో ఏమవుతున్నాయో, దాని తర్వాత వేరే వేరే నేషన్స్లో ఏమవుతున్నాయో అన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం. మనం చూస్తే 17th చాప్టర్లో అది డెమాస్కస్ గురించి, దాని తర్వాత కుష్ గురించి, దాని తర్వాత ఐగుప్తు గురించి, బబులోన్ గురించి, జెరూసలేం గురించి ఇవన్నీ చెప్తూ వస్తూ ఉన్నాడు. అయితే అవన్నీ చెప్తూ వస్తూ ఈ ఎందుకు చెప్తున్నానంటే, ఇశ్రాయేలీలు వాళ్ళు దేవుని మార్గాన్ని నుంచి వైదొలిగినందుకు దేవుడు వాళ్ళని ఒక సిట్యువేషన్ నుంచి తీసుకెళ్తున్నాడు, ఒక పరిస్థితి నుంచి తీసుకెళ్తున్నాడు. ఏంది ఆ పరిస్థితి అంటే, అందరూ వదిలేసినారు, దేవుని నమ్మలేదు కాబట్టి వాళ్ళకి ఎన్నో శ్రమలలో వెళ్తున్నారు. ఆ శ్రమలలో వెళ్తున్నప్పటికీ ప్రతి అధ్యాయంలో చదివినప్పుడు విషయాల్లో ప్రతి ఒక చాప్టర్ అంతా దేవుడు వాళ్ళని ఎందుకు నన్ను విడిచి వెళ్ళినారు అని చెప్పి బెదిరిస్తున్నాడు. అదే సమయంలో నేను మళ్ళా మిమ్మల్ని విమోచిస్తాను అని చెప్తూ ఉంటాడు. అయితే అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజలను చూసినప్పుడు లేదా వీళ్ళు ఐగుప్తులో సంచరించినప్పుడు ఏ విధంగా వీళ్ళు ఎంత డిజొబీడియంట్గా అవిధేయతంతో ఉన్నారో అవన్నీ చూసినప్పుడు మనకి అనిపిస్తుంది, ఎందుకు వీళ్ళు దేవుణ్ణి చూసినారు కదా, దేవుని కార్యాలు గొప్ప కార్యాలు చూసినారు కదా, అయినప్పటికీ ఎందుకు ఈ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కానీ మనము ఇప్పుడు క్వశ్చన్ చేసుకోం. క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమై ఆ గుడారం పైన ఉంచినప్పుడు ఆ విధంగా చూస్తున్నారు. అదే నూతన నిబంధన ప్రజలు, నూతన నిబంధన ఉన్న విశ్వాసులకి దేవుడు మనలో ఉన్నాడు. బయటి నుంచి చెప్పుడు కన్నా, బయటి నుంచి కొన్ని విషయాలు మనం చూసి నేర్చుకున్న దానికన్నా దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి దేవుడు మనం ఇంకా ఫాలో చేయాలి. హౌ మచ్ మోర్ వీ హ్యావ్ టు బీ అలైన్డ్ టు గాడ్స్ వర్డ్ బికాజ్ వీ హ్యావ్ హోలీ స్పిరిట్ ఇన్ us. అయితే ఇక 15వ అధ్యాయం 60 చాప్టర్ 60 and verse 15.
చాప్టర్ 60 వర్స్ 15. ఐజయా 1:5. కూలివాని లెక్క ప్రకారము 3 ఏళ్లలోగా మోయాబీల యొక్క ప్రభావమును వారి గొప్ప సమూహమును అవమానపరచబడును. 60 బహు కొద్దిగా మిగులును. 60 అధ్యాయము చాప్టర్ 60. విసర్జింపబడిన బట్టి ఎవరిలో నీ మార్పున దాటిపోవడం లేదు. విసర్జింపబట్టి ఆల్దో యూ హ్యావ్ బిన్ ఫుర్సేకెన్ అండ్ హేటెడ్. ఎందుకు విసర్జింపబడినారు వాళ్ళు? ఒకసారి ఇశ్రాయేలులో వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు ఎందుకు విసర్జింపబడినారు అంటే, వాళ్ళు దేవుని వాక్యాన్ని నుంచి, దేవుడు చెప్పిన కట్టడల నుంచి, అన్నిటి నుంచి వైదొలిగినారు. కాబట్టి దేవుడు వాళ్ళని ఈ పరిస్థితి గుండా తీసుకువెళ్తున్నాడు. అయినప్పటికీ ఏమంటున్నాడు? ఆల్దో యూ హ్యావ్ బిన్ ఫర్సేకెన్ అండ్ హేటెడ్. అయినప్పటికీ మనము ఒకసారి ఆలోచించండి, మన జీవితంలో అనేకసార్లు ఇజ్రాయెల్ కానీ మనము కానీ కొన్ని విషయాల బట్టి, లేకుంటే మనమే ఆ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు మన జీవితం ఎంతో ఆందోళనగా ఉంటుంది. వి గెట్ ఇంటు అ మెస్. ఆ మెస్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఈ మెస్ నుంచి ఎట్లా బయటికి రావాలా? సమ్టైమ్స్ because of our disobedience we get into that mess, but sometimes the mess is created by someone else. ఆ పరిస్థితి వేరే వాళ్ళు చేసినారు కాబట్టి మనము ఆ పరిస్థితులకు వెళ్ళాలి. అయితే 2-3 క్యారెక్టర్స్ గురించి చూద్దాం మనము. ఒకటేమో ఇశ్రాయేల్నే చూస్తే, ఇశ్రాయేల్ జనాంగమే ఇవన్నీ మెస్ బికాస్ ఆఫ్ దేర్ డిసొబీడియన్స్. వాళ్ళు ఇది అనుభవిస్తున్నారు. యెహోషువ 9వ అధ్యాయం. యెహోషువ 9వ అధ్యాయం 9-14 వచనం. ఇశ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా. The Israelites sampled the provisions but did not inquire of the Lord. యెహోవా యందు సెలవు పొందకయే. ఇక్కడ దృష్టాంతం ఏంటంటే, గిబియోనీలు వచ్చి వాళ్ళు యెహోషువతోని ఒక ఒప్పందం చేస్తారు. ఏంటంటే, మేము మీ దగ్గరకు వస్తాము, మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి, ఎందుకంటే మా దగ్గర ఏమీ లేదు అని చెప్పేసి. ఈ 9th వర్స్ నుంచి మనం చూస్తే, ఒకసారి చదువు 9th వర్స్. వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహు దూరం నుండి వచ్చితిమి. ఎలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న ఇస్పోను రాజైన సీహోను, అష్పరోతులో ఉన్న బాషాను రాజైన ఓగు అను అమోరీల 2 రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను, మా దేశ నివాసులందరూ మాతో మీరు ప్రయాణం కొరకు ఆహారం చేత పట్టుకొని వారిని ఎదుర్కొని పోయి వారితో, మేము మీ దాసులము కనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అని. మీ యొద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇద్దరి నుంచి తెచ్చుకున్న మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయను. ఈ ద్రాక్షరపు సిద్ధలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, ఇప్పటికీ అవి చినిగిపోయాను. బహు దూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిళ్ళని అతనితో చెప్పిరి. సో మనం ఏం చూస్తామంటే, ఇక్కడ గిబియోనీలు వాళ్ళ ఒక డిసెప్షన్. వాళ్ళు యెహోషువకి, ఇశ్రాయేలీలకి మొత్తం సంగతి చెప్పకుండా కొంచెం విషయం చెప్పేసే వాళ్ళని మోసగించినప్పుడు వాళ్ళు వచ్చిన సంగతి, వాళ్ళు వీళ్ళతో పాటు మనం ఏమైనా చేయాలన్నా, రాజీ పడాలన్నా, వాళ్ళతో ఏదైనా ఒప్పందం చేయాలన్నా లేదా, అది యెహోషువ కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ దేవుని దగ్గర ఎంక్వైర్ చేయలేదు, దేవుని దగ్గర మొరపెట్టి వాళ్ళు అడగలేదు. కాబట్టి ఏమైందంటే 22వ వచనం. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్య నివసించువారై ఇండియు
మేము మీకు బహు దూరముగా ఉన్న వారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి. ఇక్కడ మోసపుచ్చినాక 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఏలైనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానిలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది, అక్కడి జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీయాకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా వద్దకు వచ్చి నాకు సహాయం చేసేలా మనం వారి పట్టణమును నాశనం చేయుదామని. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రజలు ఫస్ట్ ఏమో గిబియోను వచ్చి డిసెప్షన్ చేశారు, వాళ్ళు మోసగించినారు. యెహోషువ వీళ్ళు ఎంక్వైరీ చేయలేదు కాబట్టి వీళ్ళ డిజొబీడియన్స్ వలన ఇక్కడ ఒక వార్ జరుగుతుంది, ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధంలో పోరాటం అవుతుంది. ఎందుకంటే యాక్చువల్ రీజన్, ఒకవేళ నిజమైన సంగతి రీజన్ చూస్తే ఏమవుతుంది, వీళ్ళు ఎంక్వైరీ చేయలేదు కాబట్టి దే ఆర్ హ్యావ్ టు గో ఫర్ వార్. అయితే ఇవన్నిట్లో ఇంత డిసెప్షన్తోని వీళ్ళు డిజొబీడియంట్ అయినప్పటికీ దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు. ఇశ్రాయేల్ ప్రజలు అనేక మార్లు వాళ్ళు వైదొలిగినారు, ఆయన కట్టదల నుంచి వైదొలిగినారు, అయినప్పటికీ ప్రభు వాళ్ళని వదిలిపెట్టలేదు. మనము అనేక సార్లు మన జీవితంలో అవిధేయ వల్ల అనేక సార్లు మనం కూడా వైదొలుగుతాం. ఆ డిజొబీడియన్స్ వల్ల మనం అనేక సార్లు ఎన్నో తప్పిదాలు చేస్తాం. దేవుడు ఏదైతే చిత్తంలో ఉండాలో ఆ ఉండకుండా మనం అనేక సార్లు బయటికి వస్తాం. అయినప్పటికీ దేవుడు మనని వదిలిపెట్టాడు. గాడ్ ఇస్ అ గాడ్ హూ రిస్టోర్స్ అస్. మనని సమకూర్చే దేవుడు. ఆయన వదిలిపెట్టాడు. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో పాపం చేసినారు, దేవుడు వాళ్ళని ఆడనే శిక్షించి వదిలిపెట్టలేదు. వాళ్ళ గురించి ఒక గొప్ప ప్రణాళిక. ఏందా ప్రణాళిక? యేసు ప్రభు వారే ఈ లోకానికి ఆయన వచ్చి ఎటువంటి స్థితిలోకి తీసుకెళ్తున్నాడు వాళ్ళని అంటే, ఆదాము అవ్వని వాళ్ళ సంతానము మనందరినీ కూడా మెరుగైన స్థలానికి తీసుకువెళ్తున్నాడు. ఏందా మెరుగైన స్థలము? కొత్త ఆకాశము, కొత్త భూమి. పాపం ఉండదు వాళ్ళ. దేవుడు ఒక ప్రణాళిక వేసినాడు, ఆ ప్రణాళికలో ఉండలేదు, డిసొబీడియన్స్గా ఉన్నారు. అయినప్పటికీ దేవుడు సమకూర్చుతున్నాడు. ఆయన సమకూర్పు ఆ విధంగానే ఉంటుంది. మనం అనేక సార్లు వి మస్ట్ హ్యావ్ గాట్ ఇంటు అ మెస్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. కానీ ఆయన సమకూర్పు ఎంత గొప్పగా ఉంటుందంటే 12వ వచనం 10-12. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు నిలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్న మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సైంటిఫికలీ ప్రూవెన్ ఇది. దెర్ వాజ్ అ డే ఇన్ హిస్టరీ వెన్ సన్ స్టూడ్ స్టిల్. సూర్యుడు ఆగిపోయినాడు. యాక్చువల్గా చూస్తే వీళ్ళు పాపం చేసినారు కదా, దేవుని దగ్గర ఎంక్వైరీ చేయలేదు కదా, దేవుడు శిక్షించడము ఇది న్యాయమే కదా. అయినప్పటికీ దేవుడు వాళ్ళని ఏ విధంగా గొప్ప కార్యం చేస్తున్నాడో చూడండి. అంత అవిధేయత చూపించినప్పటికీ దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏందా గొప్ప కార్యం? సన్ స్టూడ్ స్టిల్. 14వ వచనం. యెహోవా ఒక నరుని మనం వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేసెను. అటువంటి దినము ఎన్నడూ కూడా ఉండలేదంట. కానీ యాక్చువల్గా చూస్తే ఇట్స్ ఆల్ లెడ్ బికాస్ ఆఫ్ డిజొబీడియన్స్. దే డిడ్ంట్ ఎంక్వైర్ ఆఫ్ ద లార్డ్. దేవుని దగ్గర వాళ్ళు సంధి చేయలేదు కాబట్టి వాళ్ళకి దేవుడు వాళ్ళ పట్ల న్యాయం తీర్చాల్సిందే. కానీ దేవుడు తీర్చలేడు. ఇక్కడ యెహోషువ ప్రార్థన చేసినాడు కాబట్టి అటువంటి దినము
అంతకు ముందు దాని తర్వాత ఎన్నడూ కూడా లేదంట. that's a God who restores completely. And when he restores, it is better than what we expected or what we expect. మనం ఊహించిన దానికన్నా అత్యధికంగానే చేస్తాడు దేవుడు. That's our God. Sometimes మనము మన అవిధేయతోని మనము ఆ పరిస్థితి గుండా దేవుడు తీసుకెళ్తాడు. ఒక్కొక్కసారి మనం చెయ్యము, కానీ వేరే వాళ్ళు చేసినారు కాబట్టి మనం మెస్లో వెళ్ళిపోతాం. మనం చేయలేదు, someone else has done it, but we get into that mess. ఉదాహరణలు ఉన్నాయి దానికి. నంబర్స్ 13లో మనం ఏం చూస్తామంటే, సంఖ్యాకాండం 13వ అధ్యాయం మనం ఏం చూస్తామంటే, వేగి చూడనికే 12 మంది వెళ్తారు. వేగి చూడనికే 12 మంది వెళ్తే దాంట్లో 10 మంది వచ్చి ఒక రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళని హతమార్చలేము. అనాకీలు, వాళ్ళు బలం గల వ్యక్తులు, మనం ఏమి చేయలేమంట. కాకపోతే జాషువా, క్యాలెబ్ వాళ్ళిద్దరు మాత్రమే పాజిటివ్ రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు ఏమంటారు అంటే, మన దేవుడు మనని ప్రొటెక్ట్ చేస్తాడు కాబట్టి మనము డెఫినెట్గా మనం విన్ అవుతాం. కానీ ఇక్కడ వాళ్ళిద్దరు చూసినట్టయితే 10 మంది ఇచ్చిన సమాచారం బట్టి ఏమైంది, దాదాపు 40 సంవత్సరాలు యెహోషువ, కాలేబ్ కూడా ఆ ఎడారిలోనే ఉండిపోయినారు. They were in the wilderness. They had to go through that 40 years along with the Israelites. 40 సంవత్సరాలు ఇజ్రాయేలుతో పాటే ఆ శ్రమకుండా ఆ డెజర్ట్లో, ఆ అరణ్య మార్గంలో యెహోషువ, కాలేబ్ కూడా ఉన్నారు. బట్ దే గేవ్ ఎ గుడ్ రిపోర్ట్. వాళ్ళకు విశ్వాసం ఉండే, వాళ్ళు కరెక్టే ఉండే. బట్ గాడ్ సమ్టైమ్స్ టేక్స్ us through that process. Why? To transform. Joshua was a transformed man. Caleb was a transformed man. వాళ్ళు చేసిన గొప్ప కార్యాలు మనం తర్వాత చూస్తాం. అదేవిధంగా మనము జెనసిస్ చాప్టర్ 16 chapter 16 and verse 2. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అబ్రాహాము శారాయి మాట వినెను. మనకి ఈ సంగతి తెలుసు. అబ్రాహాంకి సంతానం లేదు, సారాయికి సంతానం లేదు. కాబట్టి సారాయికి ఒక ప్లాన్ వస్తుంది. ఇప్పుడు సారాయి ప్లాన్ ఏంటంటే, హాగరు నా దాసురాలు అంటే మనకి జనరల్గా మనకు అంత అండర్స్టాండింగ్ లేదు. ఎందుకంటే ఈ సమయంలో మనకి దాసురాలు అట్లా లేదు. కావాలంటే మనకి పని మనుషులు ఉండొచ్చు, కానీ ఆ పని మనుషులు దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎంప్లాయీస్ నవడేస్. మా ఒక జీతగాని వాళ్ళే ఉంటారు. కానీ ఆ సమయంలో ఉన్న దాసురాళ్ళు వాళ్ళు వేరంగా ఉంటారు. వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేది లేదు. వాళ్ళు దే ఆర్ ట్రీటెడ్ లైక్ ఆబ్జెక్ట్స్. ఒక వస్తువులాగానే వాళ్ళని చూస్తుండే. వాళ్ళు కొనుక్కొని వస్తుండే, ఒక వస్తువుని కొనుక్కొచ్చాడు. సేవకురాలను, దాసులని వాళ్ళు మార్కెట్ల నుంచి కొనుక్కొని వస్తుండే. అటువంటి పరిస్థితిలో హాగారు ఉంది. హాగారు చిన్నదే, ఎందుకంటే షీ వాజ్ యంగ్. అండ్ దట్ ఈస్ వై సారాయి హాగర్ని అబ్రాహాం దగ్గరికి పంపిస్తుంది. ఆ యవ్వన ప్రాయంలో తను ఒకరికి అమ్ముడుపోయింది. హాగర్ ఒక ప్రోడక్ట్ లాగా అమ్ముడుపోయింది. పేదరికం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఒక యవ్వన స్త్రీ ఒక ప్రోడక్ట్ అమ్మినట్టు తనను అమ్మేశారు. తర్వాత ఏమైంది, సరే బాగుందా జీవితం. సారాయి తను అనుకుంది కాబట్టి తను పంపించేసింది అబ్రాహాం దగ్గరికి.
అబ్రాహాము యజమానుడు తనని తీసుకున్నాక ఒక భార్యలాగా ప్రేమించినాడా, లేకుంటే తను కూడా ఒక వస్తువులాగానే చూసినాడా? ముందు వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుడు మర్చిపోలే హాగర్ని. హాగర్ చేసిన మెస్ కాదు ఇది. షీ డెంట్ క్రియేట్ దట్ మెస్ ఫర్ అవర్ సెల్ఫ్. తనంతు తాను ఇది చేసుకోలేదు. అమ్మేసినారు, తల్లిదండ్రులు అమ్మేసినారో ఎవరు అమ్మేసినారో తెలియదు, కానీ తనను అమ్మేసినారు. ఒక దాసురాల్లాగా ఉంది, బానిసలాగా ఉంది. యజమానురాలు తన పట్ల ఎటువంటి మంచి యాటిట్యూడ్ లేదు. యజమానుడు ఏమైనా చేస్తాడంటే యజమానుడు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో సారాయి అంటది, నువ్వు హాగరు గర్భవతి అయింది కాబట్టి ఆమె యాటిట్యూడ్ వేరేగా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ హ్యాపీ అంటది. అయితే 6వ వచనంలో అబ్రాహాం అంటాడు, చదవండి. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ దాసులు నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్టు దాన్ని చేయమని నీ మనసు వచ్చినట్టు దాన్ని చేయమని. సారాయితో అని చెప్పాను. ఒక దాసురాళ్ళు పేరెంట్స్ అమ్మేసినారేమో, పేరెంట్స్ ఉన్నారో లేదో తెలియదు, చిన్నది, మేబీ అరౌండ్ 20 years, లెస్ దెన్ 20, 20 సంవత్సరాలు అమ్మేసినారు. తర్వాత యజమానురాలు కూడా చూస్తలేదు. యజమానుడు ఏమంటున్నాడు, నీకు ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు. షీఈస్ అండర్ యువర్ అథారిటీ, డూ ఎనీథింగ్, ఏమన్నా చేసుకో. అయితే హాగరు ఆ టైంలో దెన్ సారా మిస్టర్ సోషిఫ్ 6వ వచనం చదవండి. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసిని చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చిన దాన్ని చేయమని షారాయితో చెప్పాను. షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా. శ్రమ పెట్టినందుకు ఆమె పారిపోయింది. ఎక్కడ పారిపోయింది? అరణ్యంలో పారిపోయింది. And the angel of the Lord found Hagar near a spring in the desert. అక్కడ దేవుడు హాగర్ని కలిసినాడు. హాగర్ని కలిసి హాగర్ని ప్లస్ చేసినాడు. సెడ్ గో బ్యాక్. దేవుడు ఏమంటాడు ఇక్కడ 9వ వచనం. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. Verse 10. మరియు యెహోవా దూత, నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసేదాను, అది లెక్కింప వీలు లేనంత విస్తారం అని దాంట్లో చెప్పాను. దేవుడు తను చేసుకోలేదు ఆ మెస్. షీ డెంట్ క్రియేట్ దట్ మెస్. అయినప్పటికీ నీ దేవుడు ఈ విధంగా బ్లెస్ చేస్తున్నాడు. బ్లెస్ చేసి ఏమంటున్నాడు? సంతానము విస్తారము. దిస్ ఇస్ అ కవెనెంటల్ బ్లెస్సింగ్. దేవుడు నిబంధన చేసిన ప్రజలతోని చేసిన వాగ్దానాలు ఇవి. అబ్రాహాంతో చేశాడు, ఇస్సాకుతో చేశాడు, యాకోబుతో చేసినాడు. అటువంటి గొప్ప కవెనెంటల్ బ్లెస్సింగ్ ఈజ్ గివింగ్ టు హాగర్. ఏమంటున్నాడు? విస్తారమైన జనం. గాడ్ సీస్, గాడ్ సా వెన్ ఇజ్రాయెల్ వర్ ఫోర్సేకెన్. 60వ అధ్యాయము 15వ వచనంలో చూసినప్పుడు వాళ్ళు విసర్జింపబడినారు. ఇశ్రాయేలు వాళ్ళు చేసిన వాళ్ళ పాపం వల్లనే వాళ్ళు విసర్జింపబడినారు. కానీ దేవుడు అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు రిడీమ్ యూ, విమోచిస్తాను నేను. అదేవిధంగా యెహోషువ ఇజ్రాయేలు చేసిన పాపం వల్లనే వాళ్ళు ఆ ట్రబుల్లో వెళ్ళినారు. కానీ దేవుడు గొప్ప కార్యం, అటువంటి దినము ఎప్పుడు మరి ఎప్పుడు రాలేదు. అటువంటి గొప్ప దేవుడు. హాగర్ కూడా వదిలి ఎంతో శ్రమలు గుండా వెళ్తున్నట్టున్నది. చిన్న వయసు కదా, 20 ఏళ్ళు. అంటే అమ్మ నాయన ఆప్యాయత లేదేమో. ఎందుకంటే దాదాపు ఎన్నో సంవత్సరాలు ఆల్రెడీ అబ్రాహాంతోనే ఉన్నది బానిసగా. అమ్మ నాయన ప్రేమ పొందలేదు, బానిసలాగా ఉంది. యజమానురాలు ఏమైనా చేస్తుందా అంటే యజమానురాలు కూడా
చూస్తలేదు. యజమానుడు ఏమని చేస్తున్నాడు అంటే యజమానుడు కూడా వస్తు రూపంగానే చూస్తున్నాడు. నీ దాసులు నీ ఇష్టం. దేవుడు చూస్తున్నాడు. God saw what Hagar was going through. God saw this is the mess that she did not create. దేవుడు చూచినాడు కాబట్టి దేవుడు గొప్ప కార్యం పరిశుద్ధ దూతని పంపించినాడు. పరిశుద్ధ దూత అంటాం కానీ 13వ వచనం చూడండి. అది చూచుచున్న దేవుడు నీవే అని పేరుతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టెను. యెహోవాకు పేరు పెట్టెను. అంతేనా? షీ గేవ్ దిస్ నేమ్ టు ద లార్డ్ హూ స్పోక్ టు హర్. చదవండి 13. షీ గేవ్ దిస్ నేమ్ టు ద లార్డ్ హూ స్పోక్ టు హర్. చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టెను. తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టెను. ఇట్స్ ద ఫస్ట్ టైం ఆర్ మేబీ ది ఓన్లీ టైం where man is giving a name to God. ఒక మనుష్యుడు దేవునికి పేరు పెట్టినాడంట. ఏమని? చూచుచున్న దేవుడు. ఇక్కడ దానికి ముందు వచనాల్లో చూస్తే దూత వచ్చినదని అంట. దూత అని వింటాం, చదువుతున్నాం. కానీ 13వ వచనానికి వస్తే హాగర్ ఏమంటుంది? చూచుచున్న దేవుడు. అనేకసార్లు ఓల్డ్ టెస్ట్మెంట్లో మనము దూత అని చూస్తాము. దూత అని చూసినప్పుడు ఒక్కొక్కసారి దూత కాకుండా దేవుని ప్రత్యక్షత కూడా కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ థియోఫనీ. దేవుని ప్రత్యక్షత. ఒక్కొక్కసారి దాని క్రైస్టోఫనీ కూడా అంటారు. ఎందుకంటే క్రీస్తే పాత నిబంధనలో ప్రత్యక్షపరుచుకున్నాడు. హాగర్ దగ్గర ప్రత్యక్షపరుచుకున్నాడు, అబ్రహాం దగ్గర ప్రత్యక్షపరుచుకున్నాడు, గిడియోన్ దగ్గర ప్రత్యక్షపరుచుకున్నాడు, ఇంకా అనేక దగ్గర మనం చూస్తూ ఉంటాం. దట్ గాడ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్, క్రైస్ట్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. ఇక్కడ హాగరు దేవునికి పేరు పెట్టి, అండ్ షీ మస్ట్ బి ద ఓన్లీ ఉమన్ హూ హ్యాడ్ దిస్ విజన్. యెషయాకు వచ్చింది, ఎజెకియల్కి వచ్చింది విజన్, జాన్కి వచ్చింది విజన్, గిడియోన్కి వచ్చింది. గిడియోన్ చూశాడు ఏంజిల్ ఆఫ్ ద లార్డ్. బట్ షీ మస్ట్ బి ద ఓన్లీ ఉమెన్ హూ సా అండ్ నేమ్డ్ గాడ్. తనొక్కతే బానిస అయినప్పటికీ దేవుడు తన పట్ల దృష్టి పెట్టాడు. షీ నేమ్డ్ గాడ్. దాట్స్ ద రెస్టరేషన్ ఆఫ్ గాడ్. సో అందుకే యెషయా 60:15 వచనం, although you have been forsaken and hated, with no one traveling to, I will make you the everlasting pride and the joy of all generations. చదవండి. నీవు విసర్జింపబడును బట్టియో ద్వేషింపబడుటను బట్టియో ఎవడనో నీ మార్గమును దాటుకోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోషకారణంగాను చేసి బహుతరములకు సంతోషకరంగా చేసేదను. దట్స్ అ గాడ్. అది మన దేవుడు. ఎటువంటి సిట్యువేషన్లో మనం వెళ్ళినా కానీ, మన డిసొబీడియన్స్, మన అవిధేయత వల్ల వెళ్ళినా కానీ, లేదా మనము ఎవరో చేసిన అవిధేయత వల్ల మనం వెళ్ళినా కానీ, ఆ పరిస్థితులు ఏ పరిస్థితికి నువ్వు వెళ్ళినా కానీ దేవుని తట్టు మనం చూసినప్పుడు దేవుడు ఆ సిట్యువేషన్ని మారుస్తాడు. మన లైఫ్ సిట్యువేషన్ని మార్చిస్తాడు. ఎవర్లాస్టింగ్ జాయ్. ఎప్పటికీ మనమంతా సంతోషంగా ఉండనికే. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా తనని ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఆమె మిట్ట మధ్యాహ్నం బావిదారికి వచ్చింది సమరయ స్త్రీ. ఎవరు పట్టించుకోలేదు. కానీ దేవుడు యేసు ప్రభు తన దగ్గరికి వెళ్ళినాడు, తనని మార్చినాడు. ఏమైంది? తనను మార్చినందుకు మొత్తం ఊరు మారింది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? 38 years, 38 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు ఆయనని. 38 సంవత్సరాలు ఒక్క వారం ఎవరైనా పలకరించకపోతే మనం సంఘానికి రాము, లేకుంటే చేయము, ఎన్ని ఉంటాయి. 38 సంవత్సరాలు అక్కడనే ఉన్నాడు. బట్ గాడ్, జీసస్ విజిటెడ్ హిమ్.
ఇస్ అ గాడ్ హూ రిస్టోర్స్. ఆయన విమోచించే దేవుడు. యోహాను సువార్తలంతా మనం అదే చూస్తాం. ఆయన విమోచిస్తున్నాడు. ఎవరిని విమోచించినాడు? ఆయన రిస్టోర్ చేస్తున్నాడు. రిస్టోరింగ్ పీపుల్. సమారిటన్ ఉమెన్ ది హానర్ రిస్టోర్ చేస్తున్నాడు. 5వ వచనంలో మనము చూస్తాం ఆయన హెల్త్ రిస్టోర్ చేస్తున్నాడు, సమకూర్చినాడు. ఆయన 38 సంవత్సరాలు ఆ విధంగా ఉన్నప్పటికీ ఆయన రిస్టోర్ చేస్తున్నాడు. 6వ అధ్యాయంలో వాళ్ళకి ఆకలిగా ఉన్నది వాళ్ళ టిఫినే రిస్టోర్ చేస్తున్నాడు. సో అండ్ సో ఫర్. వీ డోంట్ హ్యావ్ టైమ్, సో ఐ విల్ ర్యాప్ ఇట్ అప్. బట్ దేవుడు రిస్టోర్ చేసే దేవుడు. మనం ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ, మన డిజొబీడియన్స్ వల్ల వెళ్ళినా లేదా మనము వేరొకళ్ళ డిజొబీడియన్స్ వల్ల వెళ్ళినా దేవుడు మాత్రము మనని వదలడు. ఆయన మనని ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదు, మనం చూచే దేవుడు. ఈవెన్ ఇన్ అవర్ మెస్సెస్, ఈవెన్ దెన్ గాడ్ ఇస్ గోయింగ్ టు కంప్లీట్లీ రీడ్. మన మటుకు మనం చూస్తే ఎన్నోసార్లు పాపం చేసినాం, పడిపోయినాం అని ఒక్క 4 వచనాలు చదివి ముగిస్తాం. అనేకసార్లు మనం చూస్తే మనకే తెలుసు నేను ఎట్లాంటి, బయటికి ఎంతనా చూపించచ్చు, నేను మంచోనని, ఎంతనా స్మార్ట్గా కనిపించచ్చు, ఎంతనా కరెక్ట్గా కనిపించచ్చు. కానీ నాకు నేను తెలుసు నేనేం చేస్తున్నాను. నోబడీ హస్ టు టెల్ మీ. నాకు చెప్ప అవసరమే లేదు. మనకు తెలుసు మనం ఎట్లాంటి వాళ్ళము. రోమా పత్రిక 8వ అధ్యాయం 31. ఇట్లుండగా ఏమందుమో దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? మన విరోధి మన మనస్సాక్షే. అయినప్పటికీ దేవుని మన పక్షం ఉండగా విరోధి ఎవడు? మన మనస్సాక్షి కూడా విరోధి ఉండదు. ఎందుకంటే మనము ఆయన తట్టు చూస్తున్నాం కాబట్టి దేవుడు మార్చగల దేవుడు. 32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? 33. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నేరం మోపువాడు ఎవడు? మన మీద నేరం మోపవానికే ఒకవేళ నిలబడితే ఎంతమంది నేరం మోపుతారో, ఎంతమందిని మోసం చేసినామో. ప్రజల వరల్డ్కి తెలియదేమో, లోకానికి తెలియదేమో, ఇంట్లో అడిగితే చాలు. వైఫ్ కెన్ ఆస్క్ హస్బెండ్, హస్బెండ్ కెన్ ఆస్క్ వైఫ్. ఎన్ని నేరాలు లిస్ట్ వెళ్తాయి. కానీ దేవుని దృష్టిలో దేవుడు ఎట్లా చూస్తున్నాడంట? దేవుని దగ్గర ఉన్నప్పుడు నేరం మోపువాడు ఓడు. దేవుడే నేరం మోపుతలేడు. దేవుడు నేరం మోపువాడు ఓడు అంటు. దిస్ ఇస్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్. మనకు అర్థం కాదు ఇది. తర్వాత నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు ఓడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుడి కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడు కూడా వాడును ఆయనే. గొప్ప కార్యం. దేవుడు మనని సంపూర్ణమైన రిస్టోరేషన్ చేస్తాడు. గాడ్ హూ రిస్టోర్స్, అండ్ దెర్ ఇస్ నో వన్ హూ కెన్ ఛాలెంజ్ అస్. వెన్ గాడ్ ఇస్ ఫర్ అస్, హూ కెన్ బి అగేన్స్ట్ అస్? దేవుడు మన పక్షాన మనకు విరోధి ఎవరూ లేరు. దేవుడు మనతో ఉండగా మన పైన నేరం మోపువాడు ఎవడు లేడు. గాడ్ జస్టిఫైస్, దెర్ ఇస్ నో వన్ హూ కెన్ కండెమ్ అస్. అటువంటి దేవుడు మనకున్నందుకు మనము ఒక సాక్షిగా ఉండి, యెషయా భక్తుడు అదే అంటాడు, రైజ్ షైన్, ద లైట్ హస్ కమ్. నీ మీద వెలుగు వచ్చినది కాబట్టి లెమ్ము, తేజరిల్లు అంటాడు. తేజరిల్లి మనము దేవుని కోసము, దేవుడు ఏదైతే ప్రణాళిక ఉంచినాడో మన జీవితాల్లో, మన లైఫ్కి మనము అటువంటి ఆ లైఫ్ జీవించుగాక.